ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చిక బయలు వీక్షకులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని బిళ్ళారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిళ్ళారా, ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలను మనం చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 4 వచనాలు 1 నుంచి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రభువా, ఇదిగో ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానం చేయించు ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండినట్లు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు మోషేకు ఒక చక్కని దర్శనాన్ని ఇచ్చినాడు. దేవుడు మోషే ముందు ఒక దర్శనాన్ని, ఒక సన్నివేశాన్ని అక్కడ ఉంచినాడు. ఒక మండుచున్న పొదను అక్కడ తన ముందు ఉంచినాడు. దేవుని బిళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. ఒక పచ్చి పొదను దేవుడు మండించాడు. అక్కడ దేవుడు పచ్చి కట్టెను మండించినప్పుడు మోషే పొద మండుచున్నట్లు, దేవుని బిళ్ళారా, ఎండిన పాత పుల్లలు కూడా దేవుని కొరకు మండగలవు. పచ్చిది మండించినప్పుడు ఎండి మండవా? దేవుని సంగమా, దేవుని బిళ్ళారా, ఈ రోజున మనము కూడా ఆలోచన చేద్దాం. దేవుని బిళ్ళారా, ప్రభువా, నన్ను నీ కొరకు మండించు అని నేను ప్రార్థన చేయడం కన్నా, ప్రభువా, అలాగున ఒకవేళ నేను ప్రార్థన చేసినట్లయితే ఒకవేళ నేను బూడిదగా మిగిలిపోతాను. నన్ను మండించు అని నేను ప్రార్థన చేసినట్లయితే నేను ఒక బూడిద కుప్పగా అక్కడ మిగిలిపోతాను. దేవుని బిళ్ళారా, నేను నా జీవితము ఒక బూడిదగా మారిపోవడం నాకు ఇష్టం లేదు. దేవుని బిళ్ళారా, అక్కడ పొద మండుతుంది. పొద మండుచున్న పొదను, ఒక పచ్చి పొదను దేవుడు మోషే ముందు ఉంచినాడు. ఇప్పుడు మండుచున్నటువంటి ఆ పొదను సాదృశ్యంగా ఆలోచన చేసినట్లయితే దేవుడు తన కొరకు మండిస్తున్న పొద, తన ఉద్దేశాన్ని వెల్లడి చేయడానికి మండిస్తున్న పొద, తన ప్రజలైనటువంటి వారి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశము వెల్లడగుటకు దేవుడు ఒక మండిస్తున్న పొదను అక్కడ దేవుడు ఉంచుతూ ఉన్నాడు, చూపిస్తున్నాడు. దేవుని బిళ్ళారా, అలాగున ఆయనలో ఉన్న మంట, ఆయనలో ఉన్నటువంటి ఆ ఉద్దేశము అనేటువంటిది దేవుని బిళ్ళారా మోషేలో ఉండాలనే ఉద్దేశమే దేవుడు మోషేకు వెల్లడి చేస్తున్నాడు. దేవుడు మోషే ద్వారా తన ఉద్దేశాన్ని
సఫలీకృతం చేసుకోవడానికి దేవుడు తాను ఏ విధమైనటువంటి మంటను కలిగి ఉన్నాడో ఈ రోజున ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మోషే కూడా ఆ విధమైనటువంటి మంట కలిగి ఉండాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుని బిడ్డారా, ఈ రోజున ఆ ఉద్దేశాన్ని బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే గనుక ఖచ్చితంగా దేవుడు మోషే ఎదుట ఏ విధముగా అయితే పచ్చి పుల్లను ఆ పొదను ఎలాగైతే మండిస్తూ ఉన్నాడో, దేవుని బిడ్డారా, పచ్చిదే అంతలాగా మండినప్పుడు ఎండింది మండదా? ఎండింది ఇంకా బాగా మండుతుంది. ఎండిన దానిని కూడా దేవుడు మండిస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు అనిపిస్తూ ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ప్రభువా నన్ను కూడా మండించు అని నేను ప్రార్థన చేశాను అనుకోండి. ఒక బూడిదగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని మండుచున్న పొద యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున అనేక మంది సేవకులను దేవుడు మండించాడు, కానీ చాలా మంది సేవకులు బూడిదగా అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా, చాలా అన్యాయం అయిపోతున్నారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులుగా వారి యొక్క దానిలో కాలిపోయి వారు బూడిదగా మిగిలిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఏదో ఒక అగ్ని తాకిడికి అది బూడిదగా మారిపోతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ఆ పొద కాలిపోవట్లేదు, మండుచునే ఉంది. అంటే ఇక్కడ మనము కూడా ఈ రోజున దేవుని సేవకులమైనటువంటి మనము, సంఘమైనటువంటి మనము, గతంలో ఎప్పుడో రక్షించబడినటువంటి మనము దేవుని కొరకు మండుచూ ఉండేటువంటి వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. అందుకనే దేవుని బిడ్డారా, మనము మండుచూ ఉండాలి. ఎందుకు అని అంటే, దేవుని బిడ్డారా, బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. మనము దేవుని బలిపీఠమై ఉండాలి. ప్రతి సేవకుడు, ప్రతి సంఘము కూడా దేవుని బిడ్డలారా ఏమై ఉండాలి అని అంటే, ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క బలిపీఠమై ఉండాలి. ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోవడానికి వీల్లేదు అనేటువంటిది. దేవుని బిడ్డలారా, అగ్ని లేకుండా సువార్త అనేటువంటిది లేదు. కొత్త నిబంధన మనం బాగా పరిశీలన చేసినట్లయితే, దేవుడు తన సువార్తను తాను పరిచయం చేసినప్పుడు క్రొత్త నిబంధనలో ఏ రీతిగా పరిచయం చేసినాడో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అగ్నితోనే. దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి, అగ్నితోనే ప్రారంభమైనటువంటి క్రీస్తు సువార్త. దేవుడంటే ఇష్టము లేనటువంటి వారికి అది అగ్నితో కూడినటువంటి వార్త అనేటువంటి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు యేసుక్రీస్తును పరిచయం చేసేటప్పుడు అలా మాట్లాడడంలో గల ఉద్దేశం ఏంటంటే, యోహాను ఒక చల్లని నీటిలో బాప్తీసం ఇస్తున్నాడు. ఒక చన్నీళ్ళల్లో, దేవుని బిడ్డలారా, చల్లగా ఉన్నటువంటి నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాడు. కానీ యోర్దాను నదిలో, కానీ యేసుక్రీస్తు ఇచ్చేటువంటి బాప్తీసాన్ని గురించి అక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఒక ద్రావక అగ్నిలో బాప్తీసం ఇస్తాడు. మరలా మనము గమనించినట్లయితే అగ్నితోనూ, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను ఆయన మీకు బాప్తిస్మము ఇచ్చును. దేవుని బిడ్డలారా, గమనించాలని మనవి చేస్తున్నాను. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నీటిలో నిలవబడి బాప్తిసం ఇస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ నిలవబడి బాప్తిసం ఇస్తున్నాడు అని అంటే, కరిగిన ద్రావకములో. ఈ సువార్త పరిచర్యలో దేవుని బిడ్డలారా, కేవలము సువార్తను అందించడానికి, చక్కని వాగ్దాటితో ప్రసంగాలు చేయడానికే పరిశుద్ధాత్మను దేవుడిస్తలేదు.
మానవ హృదయాలలో అగ్నిని రగిలించడానికి దేవుడు పరిశుద్ధాత్మనిస్తున్నాడు. అనగా ప్రతి ఒక్కరి హృదయంలోనూ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ అగ్నిని ఆయన కుమ్మరించడానికే దేవుడు తన యొక్క ఆత్మను ప్రతి ఒక్కరి మీద, ప్రతి సేవకుడిలోనూ ఉంచుతున్నాడు. దేవుని బిడ్డారా ఆత్మతో మాట్లాడడము అనేటువంటి దాని కొరకు కానీ కాదు. ఈ రోజున సువార్తను ప్రకటించడానికి మనము సిద్ధపడి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని క్రీస్తు ద్వారాను వెలిగించబడకుండా ఉన్నట్లయితే గనక నువ్వు దేవుని యొక్క ఈ భూమి మీద దేవుని యొక్క అగ్నిని రగిలించలేవు అనేటువంటిది నీవు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని ఆత్మ లేకుండా ఎవరు అగ్నిని రగిల్చలేరు. దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఏ అద్భుతమైన సూచక క్రియ అయినా చేయలేరు. దేవుని బిడ్డారా ఈ రోజున దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని మనము జరిగించాలి అనంటే గనక దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. అందుకనే లూకా సువార్తలో చెప్తున్నటువంటి మాట 24వ అధ్యాయం 49వ వచనంలో చెప్తున్నటువంటి మాట, శిష్యులైనటువంటి వారికి మీరు పైనుండి శక్తి పొందేంత వరకు కూడా పట్టణములో కనిపెట్టుకుని ఉండండి, పట్టణములో నిలిచి ఉండండి అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తున్నాడు. ఏ పని చేయొద్దు, అది దాని అర్థం. అనగా మీరు పైనుండి ఆత్మ వచ్చేంత వరకు మీరు ఏ పని చేయొద్దు. ఆత్మచేత నింపబడితే చేసే పని వేరు, ఆత్మచేత నింపబడకుండా చేసే పని వల్ల మీరు కాలిపోతారు, దేవుని నామానికి అవమానం కలిగిస్తారు. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, సువార్త పని చేయలేరు, దేవుని వాక్యాన్ని ప్రకటించలేరు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించలేరు. ఈ రోజున మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య కొరకు దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ పిలుచుకున్నాడు. క్రైస్తవ సంఘాలను పిలుచుకున్నాడు, క్రైస్తవ సంఘాలను ప్రతిష్ఠించుకున్నాడు. రాజకీయాలతో నిండడం కాదు, దేవుని ఆత్మ చేత నింపబడాలి. కోర్టుల్లో ఉండడం కాదు, దేవుని యొక్క సంఘాలు దేవుని ఆత్మలో ఉండాలి. ఆలోచన చేయండి. దేవుని యొక్క సువార్త సేవకులను గూర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి పని, దేవుని యొక్క అగ్ని వారి మీదకి అందుకని అక్కడ చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ కొరకు వారు మేడగదిలో కనిపెడుతున్నప్పుడు ఎలాగ వచ్చిందంటే వారి మీదకి అగ్ని జ్వాలలు లాగా విభాగింపబడి వారి మీదకి రాగా వారు ఏమయ్యారు? శక్తిమంతులైనట్లుగా అక్కడ మనం చూస్తున్నాడు. ఆత్మ తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, ఆత్మలో తమ్మును తాము ప్రత్యక్షపరుచుకున్నారు. దేవుని బిడ్డలారా వారు ఆత్మతో నింపబడిన వారే సమాజములోనికి వెళ్ళి ప్రకటిస్తూ ఉంటుంటే, దేవుని బిడ్డలారా కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ కూడా, మీసాలు దిప్పిన వాళ్ళందరూ కూడా, రోషము కలిగిన వాళ్ళందరూ కూడా, యేసును సిలువ వేయగలిగినటువంటి వారందరూ కూడా, ఆనాడు దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి అనేకులు, వాళ్ళు ఎవరంటే కానివ్వండి, ఎంత పోటుగాళ్ళంటే కానివ్వండి, అలాంటి వారందరూ కూడా వారు దేవుని ఆత్మచేత నింపబడి తమ్మును తాము క్రీస్తు సాక్షులుగా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, కనుపరుచుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా వారు దేవుని యొక్క నామములో సమాజంలోనికి వచ్చినప్పుడు వారు అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించినారు. యేసు క్రీస్తు గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ముందు, యేసు క్రీస్తుని గురించి అవమానించడానికి ప్రయత్నం చేసే ముందు, యేసు క్రీస్తు సేవకులను బాధపరచడానికి ప్రయత్నం చేశాము, విశ్వాసులైనటువంటి వారిని, సువార్థికులైనటువంటి వారిని వేధించడానికి ఆలోచన చేసే ముందు మీకు ఒక ఆలోచన ఇస్తున్నాను నేను. అదేంటో తెలుసా దేవుని బిడ్డలారా? యేసు దేవుడు వీటన్నిటిని సృష్టించిన దేవుడు. ఒక మెరుపులోనే 30,000 డిగ్రీల సెల్సియస్ పవర్ ఉన్నప్పుడు వాటిని సృష్టించిన దేవుడు ఎంత శక్తివంతమైన వాడో ఆలోచించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తాను తన ప్రజలైనటువంటి వారిని ఎవరైతే వేధిస్తున్నారో, బాధిస్తున్నారో, తన తీర్పులు వారి మీద వెల్లడి చేయడానికి దేవుడు ఉరుములను, మెరుపులను పంపిస్తాడంట. ఇవన్నీ ఎందుకో తెలుసా? నాశనం చేయడానికి. మారు మనసు పొందండి,
మారు మనసు పొందండి. దేవునిని అర్థం చేసుకోండి. దేవుని సేవకులారా, దేవుని సంగమా, మనము ఆలోచించవలసిందేంటో తెలుసా? మనము దేవుని యొక్క అగ్నిని రగిలించేవారై ఉండాలి కానీ ఆరిపోయేటట్లు చేసేవారై ఉండకూడదు. నీ సంఘములో అగ్ని రగులుతుందా లేదా? నీ సంఘములో, నీ సేవకునిలో అనేక ఆత్మలను రక్షించాలన్నటువంటి అగ్ని రగిలించబడుతుందా లేదో ఒకసారి ఆలోచించేయండి. దేవుని అగ్ని మనలో రగిలించబడుట కొరకే మోషేను ఆ పొద సన్నివేశాన్ని చూపించినాడు. యొప్పేకు మనుషుల్ని పంపించి అతన్ని పిలిపించు అని కొర్నేలుతో చెప్పింది దేవుని దూత. దేవుని దూతలైనటువంటి వారు ఇది చెయ్యండి, ఇది చెయ్యండి అంట. చేసేదంతా మీరు, నేను, మనమే చేయాలి. దేవుని యొక్క సువార్త పరిచర్య చేసేది మనమే చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు పనిని, సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే, పేతురు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, పేతురు అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నప్పుడు, పేతురు ఒక పవర్ఫుల్ సందేశాన్ని, అగ్నిని కురిపిస్తా ఉన్నప్పుడు దూతలు సహితము అవి కనిపెడుతూ మౌనంగా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడా, మీరు, నేను, మనమందరం కూడా ఈ రాకడ సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి, భారతదేశంలో క్రీస్తు సువార్త ప్రకటించబడడానికి నువ్వు మామూలుడు కాదు, నువ్వు ఒక దహించు అగ్నివై ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నీ కళ్ళల్లో అగ్ని ఉండాలి, నీ యొక్క ఆలోచనలో అగ్ని ఉండాలి, నీ మాటల్లో అగ్ని ఉండాలి. ఎవడు దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నాడో, ఎవడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడో, ఎవడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడో వాడు నిన్ను చూసినప్పుడు భయపడాలి, నీ ముందుకు రావడానికి కాదు. వాడిని చూసి నువ్వు భయపడుతున్నావు అని అంటే గనక ఖచ్చితంగా నీలో దేవుని ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు నావాడు కాడు, వాడిని వదిలేస్తాడు దేవుడు. నాకు వేరుగా, నా చిత్తానికి వేరుగా సువార్తను ప్రకటించేవాడు కాడు, నావాడు కాడు. నాకు వేరుగా ఎవడు ఏది చేసినా అది కాదు. దేవుని చిత్తానికి తల వంచండి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క అగ్ని కుమ్మరించబడినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అనేటువంటి మాట ఇక్కడ గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, ఆయన వారితో మాట్లాడింది, ఆయన వారితో తన ఉద్దేశాన్ని వెల్లడి చేసింది. రాజకీయ సంబంధమైన రాజరికాన్ని కూల్చడానికి రాజకీయ సంబంధమైన మాటలు మాట్లాడలేదండి. ఆయన అక్కడికి వచ్చి, లేకపోతే దేవుని బిడ్డలారా సెలవులు గడపడానికి, విహారయాత్ర చేయడానికి ఆయన ఈ భూమి మీదకి రాలేదు. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనములో చూసినట్లయితే, నేను భూమి మీదకి అగ్ని వేయ వచ్చి తిని అనే మాట అక్కడ చెప్తున్నాడు. అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నేను అగ్నిని వేయడానికి వచ్చినాను. సాతానుడు ఉద్దేశం ఏంటి? ఆయన అగ్ని వేయకూడదని అనుకుంటున్నాడు. సాతానుడు అనుకుంటున్నాడు దేవుని అగ్ని వేయపడకూడదు ఈ లోకంలోనని వాడు తలస్తున్నాడు. ఎందుకని అని అంటే వాడు నాశనకర్త, వాడు నాశనాన్ని కోరుకునేటువంటి వాడు, ప్రజల నాశనాన్ని కోరుకుంటాడు. మా ఇష్టము, మేము ఇలాగే నాశనం అయిపోతాము, ఈ సువార్త ప్రకటించడానికి వీల్లేదు మా ఊర్లోని, ఈ సువార్త పంచిపెట్టడానికి వీల్లేదు మా ఊర్లోని, మా ప్రాంతాల్లోనని దేవుని బిడ్డలారా సైతానుడు వారి హృదయాలను ప్రేరేపించి వారిని నిత్య నాశనానికి నడిపిస్తున్నాడు. ఎందుకని అని అంటే దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరికీ ఒక ప్రతిజ్ఞ ఉంది, మనందరికీ ఒక నీతి ఉంది. అదేంటి అని అంటే మనమందరం భారతీయులం. భారతదేశాన్ని ఎవడైనా వచ్చి నాశనం చేస్తే మనం ఏమాత్రం ఊరుకోము. మన దేశం బాగుపడాలని, మన దేశం క్షేమంగా ఉండాలని మనం ఎంతగా పోరాడుతున్నామో, మన సైనికులు అనేటువంటి వారు ఎంతగా దానిని కాపుదలలో ఉంచుతున్నారో, మనం అందరం కూడా ఎంతగా మన దేశాన్ని ప్రేమిస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దేవుని బిడ్డలారా మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేశాం. మనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు వీళ్ళెవడండి ఇలా మాట్లాడడానికి? అలా మాట్లాడేలాగున కారణాలు ఏంటి అని అంటే దుష్టుడు వారి హృదయాలను చెడగొట్టి
మన మధ్యనున్న ఐక్యతను పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మనను నాశనం అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బిడ్డారా, అగ్ని వేయడము దేవుని బిడ్డారా సైతానుడికి ఏమాత్రం ఇష్టం లేదు గనుక దేవుని బిడ్డారా వారు ఆత్మను, వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటున్నాయంటే అగ్నిని వేసే వారిని, సువార్త ప్రకటించే వారిని, సువార్తను అందిస్తున్న వారిని, పుస్తకాలు కరపత్రాలు పంచి పెడుతున్న వారి మీద అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యం మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఏమనుందో తెలుసా? దేవుని బిడ్డారా, ఆత్మను చంప నేరక దేహమును మాత్రమే చంపువానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి నువ్వే మాత్రం జడిసిపోనవసరం లేదు. ఎందుకనంటే ఈ రోజున నీకు కొట్టినటువంటి దెబ్బలు కొట్టారా, వెలిగిపోయిందా, ఈ గాయము 4-5 రోజుల్లో మానిపోతుంది. నీ శరీరంలో ఎక్కడ గాయపరిచినా 4-5 రోజుల్లో మానిపోతుంది, స్వస్థపరచబడతావు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని బిడ్డారా, ఆత్మను దేహమును నరకములోనికి నశింపజేయువానికి మిక్కిలి భయపడండి. అది దేవుడు ఆత్మను దేహాన్ని కూడా నిత్య నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి వానికి. దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి, కాలిపోతాం. యేసు అభిలాషించినటువంటి ఆలోచన ఏంటి అని అంటే, దేవుని బిడ్డారా, మనందరి జీవితాలను సంతోషంగా ఉంచాలని, ఆనందకరమైన జీవితాలను జీవింపచేయాలని, మనమందరం కలిసి ఉండాలి, మనమందరం బాగుండాలి, మనమందరం కలిసి మన జీవితాలను ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా కొనసాగించుకోవాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. నీవెప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతావో అప్పుడు చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమని అన్నాడు? రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు గనుక ఉచితంగానే దానిని పంచిపెట్టండి, ఇవ్వండి అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా అనేక మంది సేవకులు ఉచితముగా వచ్చిన దానికి ఖరీదైనటువంటి రాత్రులుగా మనం ఆలోచన చేస్తున్నామేమో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు రోషము కలిగి ఉండాలి, రోషము కలిగిన సేవకుడిగా ఉండాలి, రోషము కలిగిన విశ్వాసిగా ఉండాలి. నీ సంఘము నాశనం అయిపోవడానికి వీల్లేదు. నీ ఏ రూపములోనూ కూడా వచ్చి నిన్ను గాని, నీ విశ్వాసాన్ని గాని, నిన్ను గాని, నీ దేశాన్ని గాని, నీ పట్టణాన్ని గాని, నీ సంఘాన్ని గాని పాడు చేయడానికి వీల్లేదు. దేవుడు మోషేను పిలిచి, నీకు ఒక ఉద్యోగాన్ని ఇస్తాను, నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో ఎలా జీవిస్తావు, అందుకే నీకు దారి చూపిస్తాను, అందుకే నీకు ఒక ఎంప్లాయ్మెంట్ నేను కలిగిస్తున్నాను అని చెప్పేసి అని దేవుడు అక్కడ దర్శనాన్ని ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, వారందరినీ విడిపించడానికే దేవుడు ఆ మోషే ముందు మండుచున్న పొదను ఉంచినాడు. అది కాల్తా లేదు, మండుచునే ఉంది. అలా మండుచూ ఉండేది ఇంకెక్కడ ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు ఆరిపోవడానికి వీలు లేదు. అగ్ని అలా మండుతూనే ఉండాలి. నీలో, నాలో, మనలో ఈ అగ్ని మండించడం అనేటువంటిది చాలా అవసరం. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు, ఏ సంఘము పాడైపోవడానికి వీలేదు. సంఘస్థులారా, రాజకీయ సంబంధమైన ఆలోచనలు చేయకండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి. నీ సేవకుడు సరైన బోధ చేస్తలేదా, సరైన బోధతోటి నింపబడాలని, దేవుని ఆత్మచేత నింపబడాలని నువ్వు ప్రార్థన చేస్తే అవుతుంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎప్పుడు మీరు వినువారు మాత్రమే ఉండకుండా, మీరు పాలు త్రాగువారు మాత్రముగా ఉండకుండా, వయస్సు వచ్చిన వారు దేవునిలోని అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. కాబట్టి బలమైనటువంటి వారిగా జీవించండి, బలమైన వారిగా ఆలోచన చేయండి, సువార్త పని కొరకు నడుం బిగించండి. సేవకులారా, మన కొరకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన చేతుల్లో ఉంది ఆశీర్వాదం. దానిని పొందుకోవడానికి మీరు, నేను సిద్ధపడదాం. ఈ దేహాన్ని గాయపరిచేవాడికి ఎందుకండి భయపడడం? దేహాన్ని గాయపరిచేవాడి గురించి ఆలోచన చేయకు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతానేమో అన్న భయాన్ని కలిగి ఉండు.
దేవుడు నన్ను పిలిచినాడు సేవకం, దేవుడు తన ఆత్మను రక్షించడానికి నన్ను పిలిచినాడు, కాబట్టి నేను ఇది చేయకుండా ఏమైపోతానన్న ఉద్దేశంతో నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు. తన ఆత్మ చేత నిన్ను నింపుతాడు, నీకు తన శక్తిని ఇస్తాడు, తన బలాన్ని ఇస్తాడు. నిన్ను ముట్టినవాడు, బైబిల్ చెప్తున్నాడు, నా కనుగుడ్డును ముట్టినట్లే అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, తప్పు చేస్తున్నారు చాలా మంది. దేవుని సేవకుల మీద అనేక రీతిలుగా తయారై దేవుని సువార్త పంచిపెట్టకుండా తప్పు చేస్తున్నారు చాలా మంది. దేవుని వాక్యం చాలా విషయాల్లో మీరు విమర్శిస్తున్నారు, కానీ మీకు ఒక సంగతి తెలుసా? దేవుని సేవకుని గురించి దేవుడు ఇచ్చిన మాట, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. దేవుని బిడ్డలారా, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, అగ్నిని కుమ్మరించడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన మారు మనసు పొందండి, మార్పు చెందండి. నీ కొడుకు దహించిపోవడం ఇష్టం లేకుండా ఉండాలి అని అంటే, నాశనం అయిపోకుండా ఉండాలంటే, మూర్ఖుడిగా రౌడీ ఓడిగా ఉండకుండా ఉండాలి అని అంటే గనక తల్లులారా, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. తండ్రులారా, మీ బిడ్డల కొరకు మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను మారుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ, మా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, నీ కార్యాలు జరిగించండి, మీ ఆత్మ చేత అభిషేకించండి, మీ నామానికి మాయం తెచ్చుకోండి. నానా జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాల్లో ఏ కొడుకు, ఏ కూతురు, ఏ బిడ్డలైతే పాలు పంపులు పొందుతున్నారో ఆ తల్లిదండ్రులతోనూ వారితోనూ మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. వారికి ఒక అవకాశాన్ని ఇవ్వండి నాయన, వారిని మీరు దర్శించండి నాయన, వారితో మీరు మాట్లాడండి నాయన, వారిని మీరు బలపరచండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేసి మహిమ పొందండి, మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి, బలపరచండి. ఎంతమంది వీక్షించినారో నాయన, వారందరిలో చైతన్యాన్ని కలిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, కృపా, సమాధానం మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ శక్తివంతమైన సువార్త పరిచర్య ముందుకు కొనసాగడానికి, అనేక ఆత్మలు రక్షించబడ్డానికి, సైతాను యొక్క రాజ్యం కూలగొట్టబడ్డానికి నీవు కూడా సహాయకరంగా ఉండాలి అని అనుకుంటే గనక ఈ కార్యక్రమానికి సహాయపడండి, ఆర్థికంగా సహాయపడండి. ఇంకా ఎక్కువగా ఈ సువార్తను ప్రకటించబడడానికి మీరు సహకరించడానికి ముందుకు రండి. దేవుని రాజ్యాన్ని కడదాం. లేవండి, మీ ముందు మండుచున్న పొద ఉంది, పొద ఆరిపోవట్లేదు, కాలుతూనే ఉంది. దేవుని ఆత్మను ఆర్పకండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో పచ్చికబయలు వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక గొప్ప ఆజ్ఞను ఇచ్చాను, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చినని లూకా సువార్తలో రాయబడిన విధంగా భారంతోనూ విశ్వాసంతోనూ కొనసాగింపబడుతున్న పచ్చిక బయలు అనే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుని వాక్యాన్ని విని ప్రార్థన ద్వారా స్వస్థపరచబడి ఆత్మీయంగా, శారీరకంగా బలపరచబడుతున్నారు. మీరు కూడా దేవుని వాక్యాన్ని వీక్షించండి, విని బలపరచబడండి. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించవలసిన చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చిక బయలు, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్, 2-3-55 బిహైండ్ ఆర్టీసీ కాంప్లెక్స్, పిఠాపురం. మా ఫోన్ నెంబర్ 9848591119 9848591119.